లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగవంతం చేశారు. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగవంతం చేశారు. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఆయన తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో కూడా ఆదిలాబాద్కు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థికి సంబంధించిన అంశంపై కూడా ఇప్పటివరకే ఆ సమావేశం కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, వారితో పాటుగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో ఇప్పటివరకే సమావేశం కొనసాగుతుంది. పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థిని ఎవరిని ప్రకటించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్లో మాత్రం ఈసారి మాత్రం ఆదిలాబాద్ నుంచి కూడా ఎవరు బరిలో ఉండబోతున్నారనే దానిపై కూడా ఇవాళ సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకే వరుసగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన నివాసాల్లో కూడా ప్రతిరోజు కూడా పార్లమెంటు నియోజకవర్గ వారిగా కూడా ఆ సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయా ఆ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు అభ్యర్థులను ఎవరిని ఖరారు చేయాలి, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో మాత్రం ఆ మూడు పార్టీలకు సంబంధించినంత వరకు మాత్రం మూడు పార్టీల్లో కూడా ఓరవరిగా కూడా ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రచార కార్యక్రమాలు కూడా అదేవిధంగా కూడా కొనసాగుతాయి. కాబట్టి ఇదే నేపథ్యంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈసారి పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఆ గెలుపు దిశగా బీఆర్ఎస్ అడుగులు వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి పైన కూడా ఇవాళ ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించబోతున్నారనే దానిపై కూడా ఆ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఆశావాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మాత్రం ఎవరికి అవకాశం కల్పిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటివరకే ఆ పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్న సందర్భంలో మాత్రం అక్కడున్న ఆ లోకల్గా ఉన్న క్యాడర్ని కలుపుకొని పోవడం కావచ్చు, అదేవిధంగా సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా కూడా ఆ పార్టీ కోసం కూడా కష్టపడాలి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలుపొందే దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం అయితే కొనసాగుతుంది. కాబట్టి ముగిసిన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన చర్చ జరిగింది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అభ్యర్థిని కూడా ప్రకటించే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.